రియల్ సెక్టార్‌లో సమతుల్య స్థితి ఏ విధంగా ఉంటుంది? మరి వివిధ రకాలైనటువంటి కారకాలు ఇటు వడ్డీ రేటుని, ఇటు పెట్టుబడిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? సాధారణంగా ఒక ఆర్థిక వ్యవస్థలో మరి ఉత్పత్తి, ఉద్యోగితలను పెంచాలి అన్నా, మరి ఆయా ఆర్థిక వ్యవస్థలు సమతుల్య స్థితికి చేరుకోవాలి అన్నా, వడ్డీ రేటు, పెట్టుబడి, సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైలు కీలకమైనటువంటి భూమికను పోషిస్తాయి. సాధారణంగా ఈ ద్రవ్యత్వ కారకాలైనటువంటి నిజమైనటువంటి ఆర్థిక కారకాలు, చలంకాలు వీటిపైన ఎక్కువ ప్రభావం చూపుతాయి. అంటే వస్తు మార్కెట్లో కూడా వస్తువుల యొక్క డిమాండ్, సప్లై, మరి ద్రవ్య మార్కెట్లో కూడా ద్రవ్యం యొక్క డిమాండ్, వస్తు మార్కెట్ కానీ ఇటు ద్రవ్య మార్కెట్ కానీ, అంటే సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైలు రెండు కలిసి సార్థక డిమాండ్ను ఏ విధంగా సాధించడానికి, సార్థక డిమాండ్ స్థాయిని చేరుకోవడానికి ఎటువంటి భూమికను చేరుకుంటాయో, అదేవిధంగా మరి వడ్డీ రేటు, పెట్టుబడి ఇవి రెండు ఉపాంత మూలధన సామర్థ్యంతో ఏ విధంగా మరి ప్రభావితం చేయబడతాయి. ఈ రెండు అంశాల ఆధారంగా మరి సార్థక డిమాండ్కి కలిగినటువంటి సంబంధం ఏమిటి అంటే, సాధారణంగా ఇటు వస్తు సేవల మార్కెట్లో కానీ, ఇటు ద్రవ్యత్వ మార్కెట్లో కానీ మరి వస్తు డిమాండ్, సప్లైలు, ద్రవ్య డిమాండ్, సప్లైలు ప్రభావితం చేస్తాయి. అంటే వడ్డీ రేటు అన్నది పెట్టుబడిని ప్రభావితం చేస్తుంది. అంటే సాధారణంగా ఇక్కడ కీన్స్ ఉద్దేశంలో కూడా పెట్టుబడి అనేది వడ్డీ రేటు పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకోసం? వడ్డీ రేటు పెరిగినప్పుడు పెట్టుబడి తగ్గుతుంది. వడ్డీ రేటు తగ్గినప్పుడు పెట్టుబడి పెరుగుతుంది. మరి పెట్టుబడి పెరిగినప్పుడు, ఎప్పుడైతే పెట్టుబడి పెరుగుతుందో అప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఉత్పత్తి పెరుగుతుందో అప్పుడు ఉద్యోగిత పెరుగుతుంది. పెట్టుబడి పెరగడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే, వడ్డీ రేటు తగ్గినప్పుడు పెట్టుబడి పెరుగుతుంది. పెట్టుబడి పెరగడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది, ఉద్యోగిత పెరుగుతుంది, ఆదాయ స్థాయి పెరుగుతుంది, వినియోగ స్థాయి పెరుగుతుంది, పొదుపు స్థాయి పెరుగుతుంది. తిరిగి మళ్ళీ ఆ పెరిగిన పొదుపు స్థాయి అన్నది మళ్ళీ పెట్టుబడికి దారితీస్తుంది. కాబట్టి ఈ చలాంకాల, ఈ వికారకాల అంశం మధ్య ఉన్నటువంటి సంబంధమే మరి సార్థక డిమాండ్కి, మరి సమిష్టి డిమాండ్కి, సమిష్టి సప్లైకి మరి ఉన్న సంబంధాన్ని ప్రభావితం చేస్తాయి. సాధారణంగా ఈ డిమాండ్ పైన, తర్వాత పెట్టుబడికి ఉన్నటువంటి డిమాండ్ పైన, మరి వడ్డీ రేటు పైన ఎటువంటి సంబంధం ఉంటుంది అంటే, సమిష్టి డిమాండ్కు ఉన్నటువంటి సంబంధం. మరి వస్తువు సేవల మార్కెట్ లోపల, ద్రవ్య వస్తువు మార్కెట్ లోపల మరి వడ్డీ రేటు ఏ విధంగా ప్రభావితం చూపుతుంది అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇక్కడ హిగ్స్ కావచ్చు, హన్సన్ కావచ్చు, సమతుల్యం అనేది ఉత్పత్తిలోను, ఇటు వడ్డీ రేటులోను, మరి మార్కెట్లో, మనీ మార్కెట్లోను మనకు కనిపిస్తుంది. సాధారణ పరిభాషలో మరి ఉత్పత్తి మార్కెట్లో సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైలు రెండు సమానమైన దగ్గర సమతుల్యం ఏర్పడుతుంది. ఇది కీన్స్ యొక్క ఉద్దేశంలో కూడా, కీన్స్ దృష్టిలో కూడా, అంటే ఆర్థిక వ్యవస్థలో మొత్తం కార్యకలాపాలన్నింటినీ
ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ, మొత్తం ఉన్నటువంటి వస్తు సేవలకు ఉన్నటువంటి డిమాండ్ని, మొత్తం వస్తురాశికి ఉన్నటువంటి డిమాండ్ని, మొత్తం ఉత్పత్తి కారకాలకు ఉన్నటువంటి డిమాండ్ని ఆర్థిక వ్యవస్థలోని ఒక సంవత్సర కాలానికి గాను ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అంత మొత్తానికి కలిగినటువంటి వస్తు రాశికి కలిగినటువంటి డిమాండ్ని మరి సమిష్టి డిమాండ్ అని, అదేవిధంగా మరి మొత్తము వస్తు రాశికి ఉన్నటువంటి సప్లై, ఆర్థిక వ్యవస్థలో మొత్తం వస్తు రాశికి ఉన్నటువంటి సప్లైని మరి సమిష్టి సప్లై అని, సమిష్టి సప్లై సమిష్టి డిమాండ్లు రెండు కలిసి సార్థక డిమాండ్ని నిర్ణయిస్తాయి. మరి సమిష్టి డిమాండ్ పెరిగితే సమిష్టి సప్లై పెరుగుతుంది, సమిష్టి సప్లై పెరిగితే సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై రెండు సమానమైన దగ్గర సార్థక డిమాండ్ ఏర్పడుతుంది. సార్థక డిమాండ్ అన్నది ఉత్పత్తి స్థాయిని, ఉద్యోగిత స్థాయిని నిర్ణయిస్తుంది. అంటే ఏ మేరకైతే సార్థక డిమాండ్ స్థాయి పెరుగుతుందో అదే మేరకు ఉద్యోగిత స్థాయి పెరుగుతుంది, ఉత్పత్తి స్థాయి పెరుగుతుంది. అంటే ఇటు ఉత్పత్తి స్థాయి కానీ ఇటు ఉద్యోగిత స్థాయి కానీ రెండు కూడా సార్థక డిమాండ్ భావనతోటి ప్రభావితం చేయబడతాయి. మరి సార్థక డిమాండ్ భావనని ఏమి ప్రభావితం చేస్తాయి? సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైలు ప్రభావితం చేస్తాయి. మరి ఈ సమిష్టి సప్లై సమిష్టి డిమాండ్ను ఏమి ప్రభావితం చేస్తాయి అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం పెట్టుబడి డిమాండ్ మరియు మొత్తం వడ్డీ రేటు ప్రభావితం చేస్తాయి. ఇక్కడ వడ్డీ రేటుకి డిమాండ్కి విలోమ సంబంధం ఉంటుంది. వడ్డీ రేటు పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది, వడ్డీ రేటు తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. వడ్డీ రేటుకి డిమాండ్కి విలోమ సంబంధం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే వడ్డీ రేటు పెరుగుతుందో వడ్డీ రేటు పెరిగిన రేటులో మరి డిమాండ్ తగ్గుతూ వస్తుంది, పెట్టుబడి డిమాండ్ తగ్గుతూ వస్తుంది. మరి పెట్టుబడి తగ్గినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఉత్పత్తి తగ్గుతుంది, ఉద్యోగ అవకాశాలు తగ్గుతూ వస్తాయి. అంటే ఇదంతా ఒక బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆర్థిక వ్యవస్థలో ఒకట మరి ఈ మూలధన ఉపాత్త సామర్థ్యాన్ని అంశాన్ని కూడా ఇక్కడ మనం వివరించవలసి ఉంటుంది. అంటే వీరి యొక్క ఉద్దేశంలో ఒకట ఎప్పుడు కూడా పొదుపు అన్నది పెట్టుబడికి సమానంగా ఉంటుంది. అంటే మొత్తం పొదుపు అంతా కూడా మొత్తం పెట్టుబడిగా మారుతుంది అని ఇక్కడ మనం భావించుకోవచ్చు. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐగా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే మొత్తం పొదుపు ఈజ్ ఈక్వల్ టు మొత్తం పెట్టుబడి. మొత్తం పొదుపు అన్నది ఎప్పుడు కూడా మొత్తం పెట్టుబడికి సమానంగా మారుతుంది, సమానంగా ఉంటుంది. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐగా పిలుస్తాం. అంటే దీని ద్వారా వస్తు మార్కెట్లో పొదుపు పెట్టుబడులు రెండు సమతుల్య స్థాయిని నిర్ణయిస్తూ వస్తాయి. ఇటు పొదుపు స్థాయి ఇటు పెట్టుబడి స్థాయి రెండు కూడా ఇక్కడ సమతుల్య స్థాయిని నిర్ణయిస్తాయి. అంటే ఈ రియల్ సెక్టార్ రంగంలో ఒకట, ఈ సెక్టార్లో ఒకట ఇక్కడైతే పొదుపు స్థాయి పెట్టుబడి స్థాయిలు మరి సమతుల్య స్థాయిని నిర్ణయిస్తాయి, రెండు సమానమవుతాయో దానిని సమతుల్య స్థాయి అని మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు a/1 - c + ct చెప్తాం. అంటే y ఈజ్ ఈక్వల్ టు మామూలుగా సాధారణంగా జాతీయ ఆదాయం అని, జాతీయ ఉత్పత్తి అని పిలుస్తాం. ఇక్కడ ఏని మాత్రము మనం ఉపాంత సగటు ప్రవృత్తిగా పిలుస్తాం. అదేవిధంగా మరి సి హై రేషియో ఆఫ్ ఉపాంత సగటు ప్రవృత్తిగా పిలుస్తూ ఉంటాం. మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, ఉపాంత సగటు వినియోగం లేదా కన్సంప్షన్. అంటే వస్తు సేవల మార్కెట్లో కూడా ధరలలోని మార్పులు మరి డిమాండ్ సప్లైల మధ్య సమతుల్యాన్ని సాధిస్తాయి.
అదేవిధంగా మరి వడ్డీ రేటు మరియు పెట్టుబడి. వడ్డీ రేటు అనేది పెట్టుబడిని నిర్వహించే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం, కారకం. అంటే వడ్డీ రేటు అనేది పెట్టుబడిని నిర్ణయిస్తుంది. ఆదాయం పెరగటం వలన వినియోగం కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో అప్పుడు వినియోగం కూడా పెరుగుతుంది. ఇది కీన్స్ తన యొక్క మానసిక వినియోగ సూత్రంలో కూడా చెప్పడం జరిగింది. అంటే కీన్స్ యొక్క మానసిక వినియోగ సూత్రం ప్రకారం ఆదాయం పెరిగినప్పుడు వినియోగం కూడా పెరుగుతుంది. కానీ ఆదాయం పెరిగిన రేటులో ఒక దశ దాటిన తర్వాత వినియోగం పెరగదు. మరి అప్పుడు ఏం పెరుగుతుంది? పొదుపు పెరుగుతుంది. అంటే ఒక దశ వరకు మాత్రమే ఆదాయం పెరిగినా కొద్దీ వినియోగం పెరుగుతూ వస్తుంది. ఒక దశ దాటిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత, చేరుకున్న తర్వాత ఆదాయం ఎంత పెరిగినా కూడా ఇక వినియోగం పెరగదు. అప్పుడు ఏం పెరుగుతుంది అంటే పొదుపు పెరుగుతుంది. అంటే ఈ స్థాయిని మనం ఇక్కడ కీన్స్ యొక్క మానసిక వినియోగ సూత్రంలో చూడవచ్చు. వీళ్ళ ప్రకారంగా మరి కీన్స్ దృష్టిలో సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై రెండు కలిసి సార్థక డిమాండ్ ప్రభావితం చేస్తాయి. సాధారణ భాషలో, వాడుక భాషలో సమిష్టి డిమాండ్ పెరిగినప్పుడు సమిష్టి సప్లై పెరుగుతుంది. సమిష్టి సప్లై పెరిగినప్పుడు సార్థక డిమాండ్ పెరుగుతుంది. మరి ఈ సార్థక డిమాండ్ను ప్రభావితం చేసే అంశాలలో మనం చాలా అంశాలు చూస్తూ వస్తాం. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై ప్రభావితం చేసే అంశాలతో పాటుగా ఇక్కడ ఆదాయం పెరిగినప్పుడు వినియోగం కూడా పెరుగుతుంది. కానీ ఒక దశ దాటిన తర్వాత ఆదాయం ఎంత పెరిగినా వినియోగం పెరగదు. అంటే ఒక స్థాయి వరకే ఆదాయం రేటులో వినియోగం కూడా పెరుగుతూ వస్తుంది. ఒక దశ దాటిన తర్వాత ఇంకా ఇక్కడ వినియోగం అన్నది పెరగడం ఆగిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే పొదుపు పెరుగుతూ వస్తుంది. ఆ వినియోగ స్థాయి పెరిగిన రేటులో ఇంకా పొదుపు స్థాయి పెరుగుతూ వస్తుంది. మరి పొదుపు స్థాయి పెరుగుతుంది అంటే ఇక్కడ పెట్టుబడి స్థాయి పెరుగుతూ ఉన్నట్టే. మరి పెట్టుబడి స్థాయి పెరిగినప్పుడు ఉత్పత్తి, ఉద్యోగితలు రెండు కూడా పెరుగుతూ వస్తాయి. మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఎప్పుడైతే పెట్టుబడి పెరుగుతుందో అప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది. ముందుగా ఉత్పత్తితో పాటు ఉద్యోగిత పెరుగుతుంది. ఉద్యోగితతో పాటు ఆదాయ స్థాయి పెరుగుతుంది. ఆదాయ స్థాయితో పాటు వినియోగ స్థాయి పెరుగుతుంది. వినియోగ స్థాయితో పాటు పొదుపు స్థాయి పెరుగుతుంది. ఎప్పుడైతే పొదుపు స్థాయి పెరుగుతుందో అప్పుడు మళ్ళీ తిరిగి పెట్టుబడి పెరుగుతుంది. ఇదంతా ఒక సర్కిల్ లాగా మనం చూడొచ్చు. అంటే ఈ విధంగా పొదుపు స్థాయి అన్నది పెట్టుబడి స్థాయిని ప్రభావితం చేస్తుంది. ఇంకా వడ్డీ రేటు అన్నది కూడా పెట్టుబడిని ప్రభావితం చేస్తుంది. మనం మాట్లాడుకున్నాం, మనం చెప్పుకున్నాం, వడ్డీ రేటు పెరిగినప్పుడు పెట్టుబడి తగ్గుతుంది అని, వడ్డీ రేటు తగ్గినప్పుడు పెట్టుబడి పెరుగుతుంది అని చెప్పుకున్నాం. మరి వడ్డీ రేటుకి పెట్టుబడికి విలోమ సంబంధం ఉంటుంది అంటున్నాం. వడ్డీ రేటు పెరిగిన మేరకు మరి పెట్టుబడి డిమాండ్ తగ్గినప్పుడు అదే రేటులో ఉత్పత్తి, ఉద్యోగిత స్థాయిలు కూడా ప్రభావితం చూపుతాయి. కాబట్టి ఈ రెండు అంశాలని కూడా మళ్ళీ తిరిగి ప్రభావితం చేసేది ఉపాంత సగటు వినియోగం, మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, ఉపాంత సగటు వినియోగం. మరి ఈ ఉపాంత సగటు వినియోగం అనేది ఏ విధంగా ప్రభావితం చేయబడుతుంది అంటే వినియోగంలోని మార్పుల చేత, మామూలుగా చేంజ్ ఇన్ కన్సంప్షన్,
చేంజ్ ఇన్ ఇన్కమ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ఇన్కమ్. సాధారణంగా డెల్టా సి బై డెల్టా వై. డెల్టా సి బై డెల్టా వై. డెల్టా సి అని చెప్తుంది చేంజ్ ఇన్ కన్జంప్షన్, వినియోగంలో మార్పు. డెల్టా వై ఏం చెప్తుంది ఆదాయంలోని మార్పు. వినియోగంలోని మార్పుని ఆదాయంలోని మార్పు చేత భాగించినప్పుడు మనకి ఉపాంత వినియోగ ప్రవృత్తి వస్తుంది. మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్సమ్, ఉపాంత వినియోగ ప్రవృత్తి వస్తుంది. మరి ఈ ఉపాంత వినియోగ ప్రవృత్తి కూడా పెట్టుబడిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ వడ్డీ రేటు కావచ్చు, లేదా ఆదాయాలు కావచ్చు, జనాభా కావచ్చు, సాధారణంగా ఈ పెట్టుబడిని నిర్ణయించేటువంటి అంశాలన్నీ కూడా ఏమేమి ఉన్నవి అంటే సాధారణంగా వస్తువుల యొక్క ధరలు, ఆదాయం పెరగడం కావచ్చు, వస్తువుల యొక్క ధరలు కావచ్చు, వినియోగ ప్రవృత్తి కావచ్చు, తర్వాత ఆదాయంలో వచ్చేటువంటి మార్పులు కావచ్చు, తర్వాత జనాభా వృద్ధి రేటు కావచ్చు, ఊహించిన డిమాండ్ కావచ్చు, తర్వాత కొత్త ప్రాంతాలను ఇన్నోవేట్ చేయడం, అభివృద్ధి కావచ్చు, కొత్త ప్రాంతాలను అభివృద్ధి చేయడం కావచ్చు, ఇంకా సాంకేతిక ప్రగతి కావచ్చు, పెట్టుబడి వడ్డీ రేటు, తర్వాత ఉత్పాదక సామర్థ్యం, వడ్డీ రేటు, ఇవన్నీ కూడా వడ్డీ రేటుని పెట్టుబడిని ప్రభావితం చేసేటువంటి అంశాలు. అంటే పెట్టుబడి అనేది దీర్ఘకాలంలో ఈ అంశాలపైన ఆధారపడి ఉంటుంది. తర్వాత వడ్డీ రేటు అన్నది ఇక్కడ ఎంఈసికి సమానంగా ఉంటుంది. ఎప్పుడైతే వడ్డీ రేటు ఎంఈసి ఉపాంత మూలధన సామర్థ్యంలో వడ్డీ రేటు ఎప్పుడైతే సమానం అవుతాయో అప్పుడు సమతుల్య స్థితి ఏర్పడుతుంది. అంటే సాధారణంగా సమతుల్య స్థితి అనేది సాధారణంగా పెట్టుబడి పెరిగినప్పుడు ఉపాంత మూలధన సామర్థ్యం తగ్గుతుంది. మరి పెట్టుబడి అన్నది ఎప్పుడైతే ఉపాంత మూలధన సామర్థ్యానికి సమానమవుతుందో అప్పుడు నో లాస్ నో ప్రాఫిట్ జోన్ ఏర్పడుతుంది. అప్పుడు ఇంకా అదనంగా ఉత్పత్తిదారుడు పెట్టుబడి చేయడానికి, ఉత్పత్తి చేయడానికి పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడు. కాబట్టి ఇది కూడా ఒక ప్రమాదకరమైనటువంటి అంశంగానే మనం చూడవచ్చు ఆర్థిక వ్యవస్థకి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి అంశం ఏంటిది అంటే వడ్డీ రేటు అనేది పెట్టుబడిని నిర్ణయిస్తుంది. ఇక వడ్డీ రేటు పెరిగినప్పుడు పెట్టుబడి తగ్గుతుంది, వడ్డీ రేటు తగ్గినప్పుడు పెట్టుబడి పెరుగుతుంది. వడ్డీ రేటుకి పెట్టుబడిని నిర్ణయించేటువంటి శక్తి ఉంది. తర్వాత పెట్టుబడి పెరిగినప్పుడు ఉపాంత మూలధన సామర్థ్యం తగ్గుతుంది, పెట్టుబడి తగ్గినప్పుడు ఉపాంత మూలధన సామర్థ్యం పెరుగుతుంది. ఎప్పుడైతే ఉపాంత మూలధన సామర్థ్యానికి సమానమవుతుందో, సమానమైనప్పుడు ఏం జరుగుతుంది అంటే నో లాస్ నో ప్రాఫిట్, నో లాస్ నో ప్రాఫిట్ జోన్కి వ్యవస్థ వస్తుంది ఆర్థిక వ్యవస్థ. అంటే ఆర్థిక వ్యవస్థలో కూడా సమతుల్య స్థాయిగా దీన్ని చెప్పడానికి వీలు లేదు. ఎందుకు ఇక్కడ రెండు అంశాలు కలిసి పెట్టుబడి మరియు ఉపాంత మూలధన సామర్థ్యం రెండు కలిసి సమతుల్యం చెందడం అన్నది జరిగితే అక్కడ ఉత్పత్తిదారుడికి లాభం అనేది నష్టం అనేది చేకూరేటువంటి అంశం కాదు. అంటే లాభం చేకూరినప్పుడు ఉత్పత్తిదారుడు పెట్టుబడి పెట్టాడు కదా. అంటే పెట్టుబడి పెట్టాలి అంటే ఉత్పత్తిదారుడు పెట్టుబడి పెట్టాలి అంటే ఏం కావాలి, అతనికి లాభం చేకూరాలి. లాభం చేకూరాలి అంటే ఎంఈసి అన్నది ఎప్పుడు కూడా పెట్టుబడికి సమానంగా ఉండకూడదు. అంటే ఎప్పుడైనా కూడా ఇన్వెస్ట్మెంట్ అన్నది, పెట్టుబడి అన్నది మరి ఎంఈసి కంటే ఉపాంత మూలధన సామర్థ్యం కంటే ఎక్కువగానే ఉండాలి. అప్పుడే ఎక్కువ లాభాలు చేకూరడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే లాభాలు చేకూరుతాయో
ఎప్పుడైతే ఉత్పత్తిదారుడికి లాభాలు చేకూరుతాయో, లాభాలు చేకూరినప్పుడు ఉత్పత్తిదారుడు ఎక్కువ పెట్టుబడి పెడతాడు. ఎక్కువ పెట్టుబడి పెట్టి ఏం చేస్తాడు? ఎక్కువ ఉత్పత్తి చేస్తాడు. మరి ఎక్కువ ఉత్పత్తి చేసినప్పుడు మళ్ళీ తిరిగి ఎక్కువ లాభాలు సంపాదిస్తాడు. ఎక్కువ లాభాలు ఎలా సంపాదిస్తాడు? ఎప్పుడైతే ఎక్కువ ఉత్పత్తి జరిగిందో, ఎక్కువ ఉత్పత్తి అయితే ఎప్పుడైతే జరిగిందో, ఎక్కువ ఉత్పత్తి జరిగినప్పుడు, ఎక్కువ ఉత్పత్తి అనేది జరిగినప్పుడు ఇక్కడ ఎక్కువ లాభాలు చేకూరుతాయి. ఎక్కువ లాభాలు చేకూరినప్పుడు మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇట్లా ఇటు పెట్టుబడికి, ఇటు లాభాల స్థాయికి, ఇటు వడ్డీ రేటుకి, పెట్టుబడికి ఆదాయ స్థాయికి, ఆదాయ స్థాయికి ఉపాంత మూలధన సామర్థ్యానికి పెట్టుబడికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం విశ్లేషించడం. దీని ద్వారా ఈ అంశాన్ని ఆధారంగా తీసుకొని ఎప్పుడైతే మరి పెట్టుబడి అన్నది ఎంఈసికి ఉపాంత మూలధన సామర్థ్యానికి సమానం అవుతుందో అక్కడ ఉత్పత్తిదారుడికి లాభాలు కానీ నష్టాలు కానీ వచ్చేటువంటి అవకాశం లేదు. అంటే నో లాస్ నో ప్రాఫిట్ జోన్గా దాన్ని మనం పిలవచ్చు. అప్పుడు ఉత్పత్తిదారుడు లాభాలు ఎప్పుడైతే చేకూరడం ఆగిపోతాయో, లాభాలు రావడం అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు పెట్టుబడిదారుడు ఉత్పత్తిని కూడా ఆపేయడానికి సిద్ధపడతాడు. అంటే ఉత్పత్తి అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే లాభాల యొక్క స్థాయి పైన కూడా ఆధారపడి ఉంటుంది. మరి లాభాల స్థాయి అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? సాధారణంగా లాభాల స్థాయి అన్నది ఇక్కడ మనం ఆదాయ స్థాయికి పైన ఆధారపడి ఉంటుంది. అంటే వివిధ వ్యక్తులు, వివిధ సంస్థలు కలిసి మరి ఉత్పత్తి స్థాయిని ఏ విధంగానైతే పెంచుతాయో అదే రేషియోలో ఇక్కడ వినియోగ స్థాయి పెరుగుతూ ఉంది కీన్స్ మాటలలో. అదేవిధంగా మనం పెట్టుబడి రేఖని ఎడమ నుండి ఇక్కడికి క్రిందికి బాగానే ఉంటుంది అనుకుంటా, పెట్టుబడి డిమాండ్ రేఖ. అంతేకాకుండా మనం ఆర్థిక వ్యవస్థలో సమతుల్య స్థాయి అనేది ఎప్పుడు ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ ద్రవ్య సప్లైని డిమాండ్ రేఖగా చూస్తాం. అప్పుడు డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వానే ఉంటుంది. తర్వాత పెట్టుబడి సప్లై రేఖని మనం పెట్టుబడి డిమాండ్ రేఖ, తర్వాత ద్రవ్య సప్లై రేఖ. ద్రవ్య సప్లై రేఖ అనేది ఎడమ నుండి కుడికి పైకి పెరుగుతుంది, ఎడమ నుండి కుడికి పైకి వాగుతుంది, పైకి పెరుగుతుంది. మరి పెట్టుబడి డిమాండ్ రేఖ ఎప్పుడైనా ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఇక్కడ ద్రవ్య సప్లై రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది, పైకి పెరుగుతుంది. తర్వాత పెట్టుబడి డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఈ రెండు రేఖలు ఖండించుకున్నటువంటి స్థాయినే ఇక్కడ సమతుల్య స్థాయి అంటాం. ఈ రెండు రేఖలు ఖండించుకున్నటువంటి స్థాయి వద్దనే సమతుల్య స్థాయిలో ఉంటుంది ఆర్థిక వ్యవస్థ. కాబట్టి ఇక్కడ మనం డిడి కర్వ్ను పెట్టుబడి డిమాండ్గా, ఎస్ఎస్ కర్వ్ను ఇక్కడ ద్రవ్య సప్లై రేఖగా మనం చూపిస్తూ ఉంటాం. అంటే ఇవి రెండు సమానమైన చోట ఈ బిందువు ఏర్పడుతుంది, ఈ బిందువు ఏర్పడిన చోట సమతుల్య స్థాయి ఏర్పడుతుంది. మరి సమతుల్య స్థాయిని ప్రభావితం చేసేటిది మనం ఇక్కడ రెండు అంశాలుగా చూడవచ్చు. ఒకటి ద్రవ్య సప్లై రేఖ మరియు పెట్టుబడి డిమాండ్ రేఖ. ద్రవ్య సప్లై రేఖ మరియు పెట్టుబడి డిమాండ్ రేఖ ఇవి రెండు ఖండించుకున్నటువంటి బిందువు వద్ద ఈ పాయింట్ ఏర్పడుతుంది. ఈ పాయింట్నే ఈక్విలిబ్రియం పాయింట్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ ఈక్విలిబ్రియం పాయింట్ ఏం చెప్తుంది అంటే సమతుల్య స్థాయిని చెప్తుంది. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా సమతుల్య స్థాయిలో ఉందో మనం ఇక్కడనే చూస్తూ వస్తాం. తర్వాత వడ్డీ రేటు పెరిగినప్పుడు అగ్రిగేట్ డిమాండ్ అనేది కూడా తగ్గుతుంది, సమిష్టి డిమాండ్ అనేది కూడా తగ్గుతూ వస్తుంది. అంటే సమిష్టి డిమాండ్కి మరియు వడ్డీ రేటుకి
విలోమ సంబంధం ఉంటుంది. ఇక్కడ ఇవి రెండిటికి కూడా విలోమ సంబంధం ఉంటుంది. అందుకే సాధారణంగా మనం జాతి ఆదాయాన్ని అంచనా వేయడానికి ఏ విధంగా చెప్పుకుంటాం? సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి అని మాట్లాడతాం. అంటే వివిధ భావనలన్నిటిని కూడా అందులో ఇమిడిస్తాం. అదేవిధంగా సమిష్టి డిమాండ్లో కూడా సి ప్లస్ ఐ ప్లస్ జీగా మనం చూస్తాం. మరి సి ప్లస్ ఐ ప్లస్ జీని ఏ విధంగా మనం వివరిస్తాం? ఇక్కడ కూడా ఎక్కడైతే జాతీయ ఆదాయ భావనలలో మనం ఎక్కడైతే కాంపోనెంట్స్ని ఎట్లయితే మనం మెజర్ చేస్తామో ఇక్కడ కూడా అలానే వాటిని మెజర్ చేస్తూ ఉంటాం. సి ఈక్వల్ టోటల్ కన్సంప్షన్ అంటే మొత్తం వినియోగం అని, ఐ ఈక్వల్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పెట్టుబడి అని, జీ ఈక్వల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ స్థాయి లెవెల్ అని. అంటే ఈ మూడు అంశాలు కలిసి మళ్ళీ తిరిగి సమిష్టి డిమాండ్ని ప్రభావితం చేస్తాయి. ఈ విధంగా సమిష్టి డిమాండ్ మళ్ళీ ఒక అత్యంత కీలకమైనటువంటి అంశంగా మనం చూడవచ్చు. ఎందుకోసం ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా చూడవచ్చు అంటే సమిష్టి డిమాండ్ కూడా సమర్థక డిమాండ్ భావనని ప్రభావితం చేస్తుంది. అందుకే అప్పుడు సాధారణంగా సమిష్టి డిమాండ్ అనేది మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వస్తు సేవలకు ఉన్నటువంటి డిమాండ్ అని చెప్తూ ఉంటాం. అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం వస్తు సేవల డిమాండ్నే ఇక్కడ సమిష్టి డిమాండ్గా పిలుస్తాం. సమిష్టి డిమాండ్ పెరిగినప్పుడు ఉత్పత్తి ఉద్యోగిత కూడా పెరుగుతుంది. మరి ఈ సమిష్టి డిమాండ్ అనేది ఈ అగ్రిగేట్ డిమాండ్ అనేది ఏ విధంగా ప్రభావితం చేయబడుతుంది? మొత్తం పెట్టుబడి చేత ప్రభావితం చేయబడుతుంది. మరి మొత్తం పెట్టుబడిని ఏది ప్రభావితం చేయబడుతుంది? వడ్డీ రేటు ప్రభావితం చేయబడుతుంది. మరి ఇక్కడ వడ్డీ రేటు అనేది మళ్ళీ తిరిగి ప్రజల యొక్క ఆదాయ స్థాయి, వినియోగ స్థాయి పైన ఆధారపడి ఉంటుంది. ఈ రెండు అంశాలు కూడా కీలకమైనటువంటి అంశాలుగా మనం చెప్పవచ్చు. అంటే ఎప్పుడైతే అంటే కీన్స్ యొక్క సార్థక డిమాండ్ నిర్ణయించే అంశాలలో ఇటు సమిష్టి డిమాండ్, ఇటు సమిష్టి సప్లైలు, తర్వాత వినియోగం కావచ్చు, పెట్టుబడి కావచ్చు. అంటే సార్థక డిమాండ్ భావనని నిర్ణయించేటువంటి అంశాలు అయినప్పుడు ఇక్కడ ఒకటి వినియోగం, రెండవది పెట్టుబడిగా మనం చెప్పవచ్చు. మరి వినియోగం పెరిగితే అందుకే ఇక్కడ మనం ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థలు అంటే మామూలుగా సూక్ష్మ ఆర్థికవేత్తలుగా మనం చెప్పుకోవచ్చు, సూక్ష్మ అర్థశాస్త్రవేత్తలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకోసం వీళ్ళ ఉద్దేశంలో ఏంటిది అంటే కన్సంప్షన్ తక్కువగా ఉండాలి అంటారు, సేవింగ్ ఎక్కువగా ఉండాలి అంటారు. కానీ కీన్స్ అందుకు భిన్నంగా చెప్తాడు. అంటే అట్లా తక్కువ వినియోగ స్థాయి ఉన్నట్లయితే మరి ఉత్పత్తి ప్రక్రియ ఎక్స్టెన్షన్ కాదు అంటాడు. అంటే ఎందుకు ఎక్స్టెన్షన్ కాదు అంటాడు అంటే సాధారణంగా ఇక్కడ సమిష్టి డిమాండ్ని ప్రభావితం చేసేటిది మరి మొత్తం వస్తువులకు ఉన్నటువంటి డిమాండ్. అంటే ఇది కేవలం మరి స్వల్పకాలంలోనేనా అంటే మొత్తం వినియోగ స్థాయి కావచ్చు, మొత్తం పెట్టుబడి స్థాయి కావచ్చు, ఇవి రెండు అంశాలు కూడా స్వల్పకాలంలో సార్థక డిమాండ్ భావనని, సమిష్టి డిమాండ్ని ప్రభావితం చేస్తాయి. తద్వారా ఉత్పత్తి ఉద్యోగిత పెరుగుతాయి. అంటే ఉత్పత్తి ఉద్యోగితను పెంచాలి అంటే మనం సార్థక డిమాండ్, సమిష్టి డిమాండ్ని పెంచాల్సిందే. అంటే సమిష్టి డిమాండ్ పెరగకుండా ఉత్పత్తి ఉద్యోగితను పెంచడం సాధ్యం కాదు. మరి అంతేకాదు, ఉత్పత్తి ఉద్యోగితను పెంచాలి అంటే ఇంకేం కావాలి? పెట్టుబడి అనేది పెరగాలి. మరి పెట్టుబడి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రేరిత పెట్టుబడిగా,
ఆటానమస్ ఇన్వెస్ట్మెంట్గా, రెండోది స్వయం ప్రేరిత పెట్టుబడిగా, ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్గా మనం పిలుస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ప్రేరిత పెట్టుబడి అన్నప్పుడు ఇది మరి పూర్తిగా ప్రైవేట్ పెట్టుబడిగా మనం చూడవచ్చు. అంటే వడ్డీ రేటు పైన కావచ్చు, లేదా లాభాల స్థాయి పైన కావచ్చు, ఇది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా లాభాల స్థాయి పైన, వడ్డీ రేటు పైన ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. కానీ స్వయం ప్రేరిత పెట్టుబడి అన్నది ప్రభుత్వ పెట్టుబడి. మరి ఈ ప్రభుత్వ పెట్టుబడి ప్రకారంగా ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్, ఈ ప్రభుత్వ పెట్టుబడి ప్రకారంగా స్వయం ప్రేరిత పెట్టుబడి, స్వయం ప్రేరిత పెట్టుబడి ప్రకారం ఇక్కడ లాభాలతోటి సంబంధం లేదు. ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమం, ప్రజా అవసరాలు తీర్చడం, ఇవే ఇక్కడ మనకి మెయిన్ ఆబ్జెక్టివ్స్గా మనం చూడవచ్చు. అందుకే ఇక్కడ స్వయం ప్రేరిత పెట్టుబడి అన్నది కూడా ఈ సార్థక డిమాండ్ భాగంలో ఒక భాగంగానే మనం చూడవచ్చు. అంటే ఎప్పుడైతే ఈ వినియోగ స్థాయి అన్నది, పెట్టుబడి స్థాయి అన్నది పెరుగుతాయో, ఇవి రెండు పెరిగినప్పుడు ఉత్పత్తి స్థాయి, ఉద్యోగిత స్థాయి పెరుగుతుంది, అప్పుడు ఆదాయ స్థాయి పెరుగుతుంది. ఆదాయ స్థాయి పెరిగితే వినియోగ స్థాయి పెరుగుతుంది, మరియు పొదుపు స్థాయి పెరుగుతుంది. ఇదంతా కూడా కీన్స్ మనం మాట్లాడుకున్నట్టు సాంప్రదాయక అర్థశాస్త్రవేత్తలు అందరూ కూడా మనం సంపాదించిన దాంట్లో పెద్ద మొత్తంలో కూడా మనం సేవింగ్స్ అనేది ఎక్కువ అవసరం అంటారు, తక్కువ ఖర్చు పెట్టాలి అంటారు, తక్కువ వినియోగం ఉండాలి అంటారు. కానీ కేసు ఏమంటాడు, మనం తక్కువ వినియోగం చేస్తున్నాము అంటే ఇంకా ఆర్థిక కార్యకలాపాలు కుంచుకుపోతాయి అంటాడు. అంటే కీన్స్ ప్రకారంగా ఆల్ ఆర్ డెడ్ ఇన్ ద లాంగ్ రన్. కాబట్టి మరి కీన్స్ యొక్క దృష్టిలో ఉత్పత్తిని పెంచాలి, ఉద్యోగితని పెంచాలి. మరి ఉత్పత్తి ఉద్యోగితని పెంచడం ద్వారా ప్రేరిత పెట్టుబడిని కూడా పెంచవచ్చు. ఎందుకోసం ప్రేరిత పెట్టుబడిని పెంచవచ్చు? ప్రేరిత పెట్టుబడి అంటే ప్రైవేటు పెట్టుబడి. ప్రైవేటు పెట్టుబడికి మూలం ఏంటిది? లాభాలు, వడ్డీ రేటు. మరి ఇవి రెండు అంశాలు కూడా, ఈ రెండు భావనలు కూడా సమిష్టి డిమాండ్ను ప్రభావితం చేస్తాయి. అందుకే ఎప్పుడైతే మనం ఈ రెండింటి అంశాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఎక్కడ చూస్తామంటే పెట్టుబడి ఫలంలో కూడా చూస్తాం. మరి పెట్టుబడి ఫలం అంటే ఏంటిది? అంటే పెట్టుబడికి మరియు పెట్టుబడిని నిర్ణయించేటువంటి అంశాలకి మధ్య గల సంబంధాన్ని చెప్పేదాన్ని పెట్టుబడి ఫలం అంటాం. మరి పెట్టుబడి ఫలం అన్నది ఇటు పెట్టుబడిని మరియు పెట్టుబడిని నిర్ణయించేటువంటి కారకాలని ప్రభావితం చేస్తుంది. మరి పెట్టుబడిని నిర్ణయించేటువంటి కారకాలు అంటే ఏంటి అసలు? మరి ఏమేమున్నవి? మనం ఇందాక చెప్పుకున్నాం. ఆదాయం పెరగటం వలన, లేదా వస్తువుల యొక్క ధరలు పెరగటం వలన, వినియోగ ప్రవృత్తి పెరగటం వలన, లేదా ఆదాయంలో వచ్చినటువంటి మార్పులు, తర్వాత ఊహించినటువంటి డిమాండ్ కావచ్చు, తర్వాత వస్తువులకు ఉన్నటువంటి డిమాండ్ కావచ్చు, ఫ్లో, అంటే ఇవన్నీ కూడా, తర్వాత వినియోగ ప్రవృత్తి కావచ్చు, ఆదాయంలో వచ్చేటువంటి మార్పులు కావచ్చు, జనాభా వృద్ధి రేటు కావచ్చు. అంటే మనం ఇందాక అనుకున్నాం కొత్త ప్రాంతాల అభివృద్ధి, కొత్త న్యూ ఏరియాస్ ఇన్వెంటెడ్ న్యూ ఏరియాస్. ఈ అంశాలన్నీ కూడా ఈ సాంకేతిక ప్రగతి, పెట్టుబడి వడ్డీ రేటు, ఉత్పాదక రేటు, వృద్ధి రేటు, మరి ఈ అంశాలన్నీ కూడా ప్రభావితం చేస్తాయి.
అంటే ఈ అంశాలన్నీ కూడా పెట్టుబడిని ప్రభావితం చేస్తాయి. అంటే పెట్టుబడి ఫల భావన అన్నది సాధారణంగా పెట్టుబడికి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అంశాలకి కారకాలకి డిమాండ్ రేఖ రెండూ కలిసి ఖండించుకున్నటువంటి బిందువు వద్ద సమతుల్య స్థాయి ఏర్పడుతుంది. ఈ సమతుల్య స్థాయిని ఈ పాయింట్ చేత, ఈ బిందువు చేత చూపిస్తాం. మరి ఈ బిందువు అన్నది ఏం చూపిస్తుంది? ఉద్యోగిత స్థాయి మరియు ఉపాంత మూలధన సంబంధాన్ని చూపిస్తుంది. అందుకే వీరి యొక్క ఉద్దేశంలో స్వయం ప్రేరిత పెట్టుబడి అన్నది కూడా ప్రేరిత పెట్టుబడిలో ఒక భాగమే. మరి ఆదాయ స్థాయి కావచ్చు, వడ్డీ రేటులు కావచ్చు, ఇవి రెండు కూడా పెట్టుబడిలో మార్పులు తీసుకొస్తాయి. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నప్పుడు మళ్ళీ తిరిగి సమిష్టి డిమాండ్ భావనకే దారితీస్తుంది కదా. మరి సమిష్టి డిమాండ్ భావనని ఏ విధంగా మనం మళ్ళీ ప్రభావితం చేయగలుగుతాం? అంటే ఎక్కడైతే ఈ బిందువు అని మనం చెప్పుకున్నామో దానినే తిరిగి సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై రేఖలు రెండు ఖండించుకున్నటువంటి బిందువులుగా కూడా మనం చూడొచ్చు. అందుకే ఇక్కడ సమిష్టి డిమాండ్ యొక్క అంశాన్ని ఏ విధంగా చెప్పుకున్నాం? y ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీగా చెప్పుకున్నాం. మరి సి ప్లస్ ఐ ప్లస్ జీ అంటే మొత్తం వినియోగం, మొత్తం పెట్టుబడి, మొత్తం వినియోగం, మొత్తం పెట్టుబడి, మొత్తం ప్రభుత్వ వ్యయం, ఈ మూడు అంశాలు కలిసి సమిష్టి డిమాండ్ను ప్రభావితం చేస్తుంది, సార్థక డిమాండ్ను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ మరి సార్థక డిమాండ్ భావనని ప్రభావితం చేస్తున్నప్పుడు ఉత్పత్తి, ఉద్యోగితలని కూడా ఇవి రెండు ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఎప్పుడైనా కూడా కీన్స్ ప్రకారంగా y ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఎస్గా, y ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఐగా చెప్తూ ఉంటాం. అంటే ఎస్ ప్లస్ ఐగా అంటే ఇక్కడ ఏమనుకోవాలి మనం? అంటే మొత్తం సేవింగ్ ఈక్వల్ టు మొత్తం ఇన్వెస్ట్మెంట్. అంటే ఎప్పుడైతే సి ప్లస్ ఐ ప్లస్ జీ అని అంటాను, అప్పుడు ఇది ఆర్థిక వ్యవస్థలోని అంశాలన్నింటినీ కూడా ప్రభావితం చేస్తుంది, మొత్తం ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేస్తుంది. అందుకే వివిధ వ్యక్తులు, వివిధ సంస్థలు వారి వారి యొక్క ఆదాయాలు, వారి వారి యొక్క పెట్టుబడులు, మరి మొత్తం ఆదాయ స్థాయి వివిధ వ్యక్తులది కావచ్చు, సంస్థలది కావచ్చు, మొత్తం ఆదాయ స్థాయి, మొత్తం ఆదాయ స్థాయి అన్నది ఇక్కడ పెట్టుబడిగాను, వినియోగంగాను లేదా పొదుపుగాను మారుతుంది. మరి పెట్టుబడిగాను అంటే పొదుపుగా మారినట్టే. పొదుపు స్థాయినే పెట్టుబడి స్థాయిగా పిలుస్తాం. మొత్తం చేసినటువంటి సంస్థలు, వ్యక్తులు చేసినటువంటి పొదుపు స్థాయిని ఇక్కడ పెట్టుబడి స్థాయి అని అంటాం. సాధారణ భాషలో ఇవి రెండు కూడా వడ్డీ రేటుకి సమానంగా ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఈ ఉపాంత మూలధన సామర్థ్యం అన్నది మరి వడ్డీ రేటుకి సమానం అవుతుందో, మరి ఇవి రెండు సమానమైన చోట మళ్ళీ సమతుల్య బిందువు, సమతుల్య స్థాయి అన్నది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కీన్స్ y ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ అని చెప్పడం జరిగింది. ఏడి ఈజ్ ఈక్వల్ టు అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ అని చెప్పడం జరిగింది. దీనినే మనం y ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ అంటాం. సో చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ. మరి ఇక్కడ
వై ఈజ్ ఈక్వల్స్ C+I+G గానే చూస్తూ ఉన్నాం. కానీ సాధారణంగా మరి ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్య సప్లై అనేది వడ్డీ రేటు పైననే ఎక్కువగా ప్రభావితం చేయబడి ఉంటుంది. అంటే వడ్డీ రేటు అన్నది పెరిగినప్పుడు పెట్టుబడి ఆటోమేటికల్లీ తగ్గిపోతుంది. వడ్డీ రేటు తగ్గినప్పుడు పెట్టుబడి పెరుగుతుంది. మరి ఇక్కడ వడ్డీ రేటుకి ఆదాయ స్థాయిలకి కూడా సంబంధం చూడొచ్చు. ఎందుకంటే ఇదే కీన్స్ ప్రకారంగా ఇదే అంశాన్ని మనం చూడాలనుకున్నప్పుడు కీన్స్ ప్రకారం అంటే మొత్తం ఆదాయం అన్నది మొత్తం వినియోగం మొత్తం పొదుపుగా మారుతుంది. తర్వాత ఈ మొత్తం పొదుపు అన్నది మొత్తం పెట్టుబడిగా మారుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకోసం అంటే కీన్స్ ప్రకారంగా మొత్తం ఆదాయం అనేది మొత్తం వినియోగం మొత్తం పొదుపుగా మారుతుంది. మరి మొత్తం వినియోగం పెరిగినప్పుడు తిరిగి మళ్ళీ మొత్తం పెట్టుబడికి పెరగడానికి కూడా దారితీస్తుంది. అంటే ఎప్పుడైతే వినియోగం పెరుగుతుందో అప్పుడు వినియోగం అనేది స్థాయి పెరిగినప్పుడు అప్పుడు ఉత్పత్తిదారుడికి లాభాలు చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. వినియోగం పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి, ధరలు పెరిగినప్పుడు లాభాల స్థాయి పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి. అంటే ఎప్పుడైతే లాభాలు పెరుగుతాయో అప్పుడు ఉత్పత్తిదారుడు ఇంకా ఉత్సాహంతో ఇంకా స్పిరిట్గా ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తాడు వస్తు రాశి, తిరిగి ఇంకా రీఇన్వెస్ట్మెంట్ చేస్తాడు వచ్చినటువంటి లాభాలను. అలా క్రమక్రమంగా ఇంకా ఆర్థిక వ్యవస్థ అనేది ఇంకా పటిష్టవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఏర్పడడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇదంతా కూడా కీన్స్ చెప్పినటువంటి మరి సార్థక డిమాండ్ భావన చుట్టే తిరుగుతుంది. కాబట్టి మొత్తం సార్థక డిమాండ్ని ప్రభావితం చేసే అంశాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేసేటివే. కాబట్టి సాధారణంగా ఉత్పత్తి అన్నది ఇటు పెట్టుబడి పైన ఆధారపడి ఉంటుంది, పెట్టుబడి అన్నది వడ్డీ రేటు పైన ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేటు అన్నది మరి ప్రజల యొక్క వినియోగ స్థాయి ఆదాయ స్థాయి చేత ప్రభావితం చేయబడి ఉంటుంది. అందుకే కీన్స్ y is equaled C+S అని, S is equaled y minus C అని, C is equaled y minus S అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా S is equal to I గా కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఇక్కడ S is equal to I గా మాట్లాడుతున్నాడు? కీన్స్ దృష్టిలో మొత్తం పొదుపు అన్నది మొత్తం పెట్టుబడిగా మారుతుంది. అంటే S is equal to I అన్నమాట. ఇదే సమతుల్య స్థాయిని కీన్స్ సార్థక డిమాండ్ భావనగా వివరించడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రేరిత పెట్టుబడి స్వయం ప్రేరిత పెట్టుబడి అనే అంశాలు రెండు కూడా, ప్రేరిత పెట్టుబడి స్వయం ప్రేరిత పెట్టుబడి రెండు అంశాలు కూడా మరి సమిష్టి డిమాండ్ను ప్రభావితం చేసేటివి. సాధారణంగా మనం చెప్పుకునేటువంటి అంశంలో వడ్డీ రేటు, పెట్టుబడి, మొత్తం ఆదాయం, మొత్తం వినియోగం, సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై కీలకమైనటువంటి భూమిక పోషిస్తాయి.
మరి ఇవన్నీ కూడా, ఈ అంశాలన్నీ కూడా మరి ఎట్లా ప్రభావితం చేయబడతాయి అంటే y ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీగా ప్రభావితం చేయబడతాయి. సమతుల్య స్థాయి అనేది ఎలా ఉంటుంది అంటే ద్రవ్య సప్లై మరియు పెట్టుబడి డిమాండ్, ఇవి రెండు సమానమైన చోట. అంతేకాకుండా పెట్టుబడి అన్నది వడ్డీ రేటు చేత ప్రభావితం చేయబడితే దాని ప్రభావం సమిష్టి డిమాండ్ పైన పడుతుంది. పెట్టుబడి అన్నది వడ్డీ రేటు చేత ప్రభావితం చేయబడితే దాని ప్రభావం సమిష్టి డిమాండ్ పైన పడుతుంది. అప్పుడు సమిష్టి డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకుంటున్నాం సి ప్లస్ ఐ ప్లస్ జీగా చెప్పుకున్నాం. అప్పుడు వడ్డీ రేటు పెరుగుతుంది. వడ్డీ రేటు పెరిగినప్పుడు సమిష్టి డిమాండ్ తగ్గుతుంది. సమిష్టి డిమాండ్ తగ్గినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ మళ్ళీ కొంత కొంత పెరుగుతూ వస్తుంది. అంతే కూడా ఒక చైన్ సిస్టమ్ లాగా ఈ ఇంటర్లింక్ అయి ఉంటుంది. అందుకే కీన్స్ దృష్టిలో ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగిన రేటులో వినియోగం పెరుగుతుంది. కానీ ఒక స్థాయి వరకు మాత్రమే, ఒక దశ దాటిన తర్వాత ఆదాయం ఎంత పెరిగినా కూడా వినియోగం పెరగదు. అప్పుడు ఏం పెరుగుతుంది, వినియోగ రేటులో, వినియోగ స్థాయి రేటులో పొదుపు రేటు పెరుగుతూ వస్తుంది. పొదుపు రేటు పెరిగినప్పుడు పెట్టుబడి రేటు పెరుగుతుంది. అంటే ఇట్లా పెట్టుబడికి దారి తీస్తుంది అంటాడు కేన్స్. మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి సమిష్టి డిమాండ్ మరియు వడ్డీ రేటుకు ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా ఉంటుంది అనేది అంశాన్ని ఇంతసేపు మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. మరి పెట్టుబడి వడ్డీ రేటు చేత ప్రభావితం చేయబడుతుంది. అప్పుడు దాని ప్రభావం అన్నది సమిష్టి డిమాండ్ పైన పడుతుంది. మరి సమిష్టి డిమాండ్ అన్నది సి ప్లస్ ఐ ప్లస్ జీగా మనం చెప్తూ వస్తాం. ఎప్పుడైతే రేట్ అన్నది తగ్గడం మొదలవుతుందో అప్పుడు పెట్టుబడి క్రమక్రమంగా పెరగడం మొదలవుతుంది. చాలా ఈ చిన్న చిన్న అంశాలే ఎక్కువ పెద్ద మొత్తంలో వ్యవస్థని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే వడ్డీ రేటు అన్నది తగ్గడం మొదలవుతుందో అప్పుడు పెట్టుబడి పెరగడం మొదలవుతుంది. మరి పెట్టుబడి పెరిగినప్పుడు ఉత్పత్తి జరుగుతుంది. అందుకే పెట్టుబడిని నిర్ణయించే అంశాలు ఏంటి అన్నది మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. అంటే 2 times మనం ఇక్కడ రిపీట్ చేసుకోవడం జరిగింది. ఈ దీర్ఘకాలంలో ఉన్నటువంటి పెట్టుబడి నిర్ణయించే అంశాలు నిర్ణయించేటువంటి అంశాలనే చూడొచ్చు కీన్స్ దృష్టిలో. మరి ఈ విధంగా సమతుల్య స్థాయిని చేరుకోవడం కోసం ప్రతి ఆర్థిక వ్యవస్థ మొత్తం డిమాండ్ని, సమిష్టి డిమాండ్ని, మరి మొత్తం వినియోగం అని, మొత్తం పెట్టుబడి అని, మొత్తం ప్రభుత్వ వ్యయం అని తనలో మొత్తం ఆదాయంలో కలుపుకుంటుంది. తదనంతరం పెట్టుబడి పెరగడం వలన ఎప్పుడైతే పెట్టుబడి పెరగడం అనేది ప్రారంభమవుతుందో అప్పుడు ఉత్పత్తి పెరగడం, ఉద్యోగిత పెరగడం, వినియోగ స్థాయి పెరగడం, పొదుపు స్థాయి పెరగడం జరుగుతుంది. అంటే ఈ వినియోగ స్థాయి, పొదుపు స్థాయి అన్నీ కూడా తిరిగి పెట్టుబడినే ప్రభావితం చేస్తూ వస్తాయి. అందుకే y ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఎస్ అని, ఎస్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ సి అని, సి ఈజ్ ఈక్వల్ టు y మైనస్ ఎస్ అన్న. మరి ఈ అంశాలన్నీ కూడా
ఈ సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఆర్థిక వ్యవస్థని దీర్ఘకాలంలో ప్రభావితం చేస్తాయి. అందుకే సమిష్టి డిమాండ్ మరియు పెట్టుబడి, సమిష్టి డిమాండ్ మరియు పెట్టుబడి దాని యొక్క ఫలితంగానే మరి సమిష్టి డిమాండ్ ప్రభావితం చేయబడుతుంది. సమిష్టి డిమాండ్ అన్నది ఇక్కడ C+I+Gగా మనం చూసినప్పుడు వడ్డీ రేటు పెరుగుతుంది. వడ్డీ రేటుతో పాటుగా మరి పెట్టుబడి మళ్ళీ తగ్గడం మొదలవుతుంది. అంటే ఒక సర్కిల్ లాగా పనిచేస్తూ వస్తాయి. కాబట్టి దీర్ఘకాలంలో పెట్టుబడిని ప్రభావితం చేసేటువంటి అంశాలన్నీ కూడా ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేసేటువంటి అంశాలే. ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, వ్యక్తుల ఆదాయం కానీ, సంస్థల ఆదాయం కానీ మొత్తం వినియోగం, మొత్తం పొదుపుగా విభజించబడుతుంది. మరి మొత్తం పొదుపు అంతా కూడా దేనికి సమానం అవుతుంది? పెట్టుబడికి సమానం అవుతుంది. కానీ పెట్టుబడి పెరగడం అనేది మళ్ళా తిరిగి వడ్డీ రేటు పైననే మళ్ళా ఆధారపడి ఉంటుంది. అంటే వడ్డీ రేటు ఒకవేళ పెరిగిందనుకోండి, అప్పుడు పెట్టుబడి డిమాండ్ తగ్గించడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా కీన్స్ చెప్పినటువంటి సమిష్టి డిమాండ్ భావనలో కావచ్చు, కీన్స్ చెప్పినట్టు తన యొక్క మానసిక వినియోగ సూత్రంలో కావచ్చు, కీన్స్ చెప్పినట్టు ద్రవ్యోల్బణాభిరుచిలో కావచ్చు, లేదా జాతీయ ఆదాయం ప్రకారంగా మరి ఇక్కడ y = C+I+G అనేటువంటి అంశం మనం దృష్టి పెట్టుకొని చెప్పినప్పుడు కూడా ఇక్కడ సమిష్టి డిమాండ్ని, సమిష్టి సప్లైని మరి రెట్టింపు చేసుకోవడానికి మొత్తం వినియోగం, మొత్తం పెట్టుబడి, మొత్తం పొదుపు కీలకమైనటువంటి భూమికను పోషిస్తాయి. ఎప్పుడైతే సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైలు పెరుగుతూ వస్తాయో అప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది, ఉపయోగిత పెరుగుతుంది. అంతేకాకుండా వినియోగ స్థాయి పెరుగుతుంది, ఉద్యోగిత స్థాయి పెరుగుతుంది. మరి వినియోగ స్థాయి పొదుపు స్థాయి పెరుగుతాయో, అందుకే కీన్స్ మానసిక వినియోగ సూత్రంలో కూడా మనం ఆదాయం పెరిగినప్పుడు వినియోగం పెరుగుతుంది అంటాడు. కానీ ఆదాయం పెరిగిన రేటులో వినియోగం పెరగదు దాటిన తర్వాత అంటాడు. చాలా ప్రాక్టికల్ థింగ్స్ అన్ని కూడా అతను డిస్కస్ చేశాడు. అందుకే మనం లాస్ట్ క్లాస్ లో కూడా ఒక మాట చెప్పుకున్నాం కీన్స్ గురించి. కీన్స్ ఆధునిక అర్థశాస్త్ర పితామహుడుగా పిలువబడ్డాడు. కారణం ఏంటిది అంటే అతను చెప్పినటువంటి ప్రతి అంశం కూడా అతను విశ్లేషించబడిన అతని చేత విశ్లేషించబడినటువంటి ప్రతి అంశం కూడా ఆర్థిక వ్యవస్థలో కూడా ఒక ప్రాక్టికల్ థియరీగానే మిగిలిపోయింది. అంటే ప్రజల యొక్క నిజ ఆదాయం పెరిగినప్పుడు ఏ విధంగా ఉంటుంది ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరు, మరి ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరు అంటే మొత్తం వినియోగ స్థాయి, మొత్తం పొదుపు స్థాయి, మొత్తం ఆదాయ స్థాయిని ప్రభావితం చేస్తుంది. అందుకే y = C+I+Gగా మనం చెప్పుకుంటాం.
సాధారణంగా ద్రవ్య సప్లై రేఖ, పెట్టుబడి డిమాండ్ రేఖ రెండు ఖండించుకున్నటువంటి బిందువుని ఈ బిందువు సమతుల్య బిందువు అంటాం. ఈ సమతుల్య బిందువు ప్రకారమే ఆర్థిక వ్యవస్థలు మరి ఉత్పత్తి ఉద్యోగితలు ప్రభావితం చేయబడతాయి. అంటే ఇక్కడ సమిష్టి డిమాండ్కి అంత ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పుకోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందుకే ఇటు వస్తువు మార్కెట్లో కానీ, ఇటు ఉత్పత్తి మార్కెట్లో కానీ, వస్తువు మార్కెట్లో కానీ, ఇటు ద్రవ్య మార్కెట్లో కానీ మరి డిమాండ్ సప్లైలే కీలకమైనటువంటి అంశాలు మిగులుతాయి. అందుకే ప్రజల యొక్క నిజ ఆదాయాలు పెరిగినప్పుడు వినియోగం పెరుగుతుంది, పొదుపు పెరుగుతుంది. మరి ప్రజల యొక్క నిజ ఆదాయాలు పెరగాలి అంటే ఉపాధి జరగాలి, ఉపాధి అవకాశాలు జరగాలి. అందుకే ప్రతి అంశం కూడా ఈ ఒక ఇంటర్లింక్ బిట్వీన్ ద వన్ ఫ్యాక్టర్ టు అనదర్ ఫ్యాక్టర్, నాట్ ఓన్లీ బిట్వీన్ టూ ఫ్యాక్టర్స్, వన్ ఫ్యాక్టర్ టు అనదర్ ఫ్యాక్టర్. అంటే ఒక కారకం మరొక కారకం చేత ప్రభావితం చేయబడతాయి. ఒక కారకం మరొక కారకాన్ని ప్రభావితం చేస్తుంది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. కీన్స్ ఈ అంశాలన్నింటినీ కూడా అతను చాలా డీటెయిల్డ్గా వివరించడం జరిగింది. ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి ఒక గ్రంథం ఉచ్చరిస్తూ ఆ గ్రంథం లోపల తను వివరించాడు. అంటే ఎప్పుడైతే వడ్డీ రేటు పెరుగుతుందో అప్పుడు పెట్టుబడి తగ్గుతుంది అని, ఎప్పుడైతే పెట్టుబడి పెరుగుతుందో అప్పుడు ఉపాంత మూలధన సామర్థ్యం తగ్గుతుంది అని, ఎప్పుడైతే ఉపాంత మూలధన సామర్థ్యం పెట్టుబడికి సమానం అవుతుందో అక్కడ నో లాస్ నో ప్రాఫిట్ జోన్ అనేది ఏర్పడుతుంది అని. ఈ నో లాస్ నో ప్రాఫిట్ జోన్ ఏర్పడినప్పుడు ఉత్పత్తిదారుడు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాడు. కాబట్టి ఈ దశకు చేరుకోకుండా ఉండడానికి ప్రభుత్వాలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే ప్రేరిత పెట్టుబడి అన్నది, స్వయం ప్రేరిత పెట్టుబడి అన్నది మనం డిస్కస్ చేశాం. ఈ ప్రేరిత పెట్టుబడి, స్వయం ప్రేరిత పెట్టుబడి అన్ని కూడా వారిలో ఒక భాగంగానే మనం చూడొచ్చు. కాబట్టి ఇవి రెండు సమానమైన చోట మరి సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైలు సమానమైన చోట సార్థక డిమాండ్ భావన ఏర్పడుతుంది. సార్థక డిమాండ్ భావన అన్నది ఆర్థిక వ్యవస్థలో కూడా ఉత్పత్తి ఉద్యోగితలను ప్రభావితం చేస్తుంది. దాని ద్వారా ఒక మెరుగైనటువంటి, ఒక పటిష్టవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఏర్పడడానికి అవకాశం అనేది జరుగుతుంది.